దాని ఏంటంటే కేసీఆర్ 5,000 కార్లతోటి కాన్వాయ్గా బయలుదేరడం అసలు నాకు అర్థమైతే లేదు. ఒక విషయం అర్థమైతే లేదు. మాజీ ముఖ్యమంత్రిని విచారణ చేయొద్దా? తెలంగాణ ఉద్యమగాడు అయితే బీఆర్ఎస్ పార్టీ అధినేత అయితే విచారణ చేయొద్దా? తప్పు చేస్తే కనీసం విచారణ చేయొద్దా? ఇదే తెలంగాణకు అన్యాయం జరిగినట్టు, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినట్టు చిత్రీకరించడం, ఈ సోషల్ మీడియా అకౌంట్లలో ఫేక్ ప్రచారం చేయడం, ఈ రాజకీయాలలో ఉన్న ఎవరైనా బిజినెస్ మ్యాన్ అయినా, సామాన్య కార్యకర్త అయినా, ఎవరైనా సామాన్య మధ్యతరగతి అయినా, ఎవరైనా ప్రజల్లో ఎవరైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే, విచారణ చేయాల్సిందే. కేసీఆర్కి తెలంగాణకి సిట్ విచారణకి సంబంధం ఏముందో నాకు అర్థమవుతుంది. కేసీఆర్ విచారణ చేసి తెలంగాణ మీద దాడి ఎందుకు జరుగుతుంది? తెలంగాణ వాదన ఎందుకు జరుగుతుంది? ఒక ఫోన్ ట్యాపింగ్ చేసినాడు, ఆధారాలు దొరికినాయి, సిట్ విచారణ చేస్తున్నాడు. దానికి రాజకీయాలకు ముడిపెట్టడం ఏంది, రాస్తారోకలు ధర్నాలు చేయడం ఏంది నాకు అర్థమైతే లేదు. సో అంటే ఒక ముఖ్యమంత్రి అయి ఉంటే, ఒక ఎమ్మెల్యే అయి ఉంటే, ఒక ఎంపీ అయి ఉంటే ఎన్ని తప్పులైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, అసలు విచారణ చేయొద్దు, విచారణ చేస్తే కక్ష సాధింపు చర్య అని చెప్పి అంటారు. ఇది ఎక్కడ రాజ్యాంగంలో ఉందో మీకు అర్థమైతే లేదు. కానీ కార్యకర్తలు కూడా గుడ్డిగా ఎందుకు నమ్ముతారు? ప్రజలు కూడా మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏదో ఇచ్చే డబ్బులకు ఆశపడి 1,000 రూపాయలకు బిర్యానీ ప్యాకెట్లకు ఆశపడి ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఇట్లాంటి చేయడం కరెక్ట్ కాదు. విచారణ బరాబర్ చేస్తారు. ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఆధారం దొరికినప్పుడు విచారణ. కేసీఆర్ దోషిగా తేలలేదు, జస్ట్ విచారణ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఆధారాలు దొరికినాయి కాబట్టి విచారణ చేస్తారు అని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. కేసీఆర్కి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని మరీ ఇంటికి వచ్చి విచారణ చేస్తుంటే 5,000 మంది 10,000 మంది కాన్వాయిలు వేసుకొని పోయి తెలంగాణ మీద దాడి, తెలంగాణకి ఏమైపోతుంది, తెలంగాణకి ఏదో చేసేస్తున్నారు అని చెప్పి ప్రజలను రెచ్చగొట్టడం మీద నాకు అర్థమైతలేదు. ప్రజలకి తెలంగాణ వాదానికి కేసీఆర్కి ఏం సంబంధం ఉందో అర్థమైతలేదు. సెట్ విచారణ చేస్తుంది ఫోన్ ట్యాపింగ్ విషయంలో, అంతే. మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టాలి. 10 సంవత్సరాలు అధికారం అనుభవించినారు, తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు దాటిపోయింది, ఎక్కువనే అయిపోయింది. ఇంకా తెలంగాణ వాదం, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి అసలు కేసీఆర్ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ప్రజలకు ఏం చేసింది? వచ్చింది తెలంగాణ, వచ్చింది, అయిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి అయినాడు, 10 సంవత్సరాలు అనుభవించిన ప్రజలు ఓడగొట్టినారు. అధికారం ఇస్తే తెలంగాణ వస్తే బతుకులు మారుతాయి, నీళ్ళు నిధులు నియామకాలు అని చెప్పి ప్రజలను మోసం చేసి, అన్ని రకాలుగా మోసం చేసి సొంత ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పటికీ కలలు కనడం అన్నమాట కేసీఆర్ ఎప్పటికీ ముఖ్యమంత్రి ఉండిపోతా అని చెప్పి వాళ్ళ పార్టీ నేతలు కూడా అదే విధంగా ఊహించుకున్నారు. సో ప్రజలు తిరగబడ్డారు, ప్రజలు ఓడగొట్టినారు. ఎందుకంటే చేసిన మోసాలు, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్రజలు తీర్పులు ఇచ్చినారు. సెంటిమెంట్ లేదు. ప్రజలు ఎవరు హైదరాబాద్ లో, తెలంగాణలో ఒక ఆంధ్రోడు లేడు, బీహార్లో ఉన్నాడు, అన్ని రకాల ప్రజలు ఉంటారు, అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు, అందరూ నివసిస్తున్నారు, ప్రశాంతంగా జీవిస్తున్నారు, అందరూ బాగున్నారు. తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి కేసీఆర్కి విచారణ చేసి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టేసి మళ్ళీ అల్లలు సృష్టించేసి తెలంగాణ జై తెలంగాణ మళ్ళీ ఒక సెంటిమెంట్ రగిల్చేసి మళ్ళీ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఈ అవివేకము. ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. గత ఎలక్షన్ చివరి టైంలో కూడా, ఎలక్షన్ ముందు రోజు నాగార్జున సాగర్ హైవే మీద ఆంధ్ర తెలంగాణ బార్డర్ మీద చిచ్చి పెట్టి ఆ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, వర్కౌట్ అవ్వలేదు. మొన్న బై ఎలక్షన్లో కూడా రెచ్చగొట్టే విధంగానే ప్రవర్తించారు, వర్కౌట్ అవ్వలేదు. ఎంపీ ఎలక్షన్లో కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, వర్కౌట్ అవ్వలేదు. తెలంగాణ సెంటిమెంట్ మీద రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ అంత మూర్ఖత్వం ఏమి ఉండదు. 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు ప్రజలకు చెప్పాలి. ఒకవేళ మీరు ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కనీసం రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చాలా చేస్తున్నాడు. రైతు బంధు తీస్తలేడు, హైడ్రా పేరుతోటి కొన్ని సామాన్య ప్రజల ఇల్లులు కూల్చేస్తా ఉన్నాడు. సో కొంచెం చాలా తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డికి అవగాహన లేకపోవడం, కేసీఆర్ ఎక్స్పీరియన్స్ వల్ల రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పులతోటి ప్రజల్లోకి వెళ్తే నిజంగానే 100% బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంటుంది. కానీ అది వేవి కలిగి వదిలేసి ఫామ్ హౌస్లలో బండుకొని ప్రెస్ మీట్లు పెట్టి దుబాయ్లో మీడియా ఆఫీసులు ఓపెన్ చేసి ఫేక్ ప్రచారం, ఎలివేషన్లతోటి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు. ఎందుకంటే సోషల్ మీడియా తోటి ప్రభావితం అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సోషల్ మీడియాలో ఆ క్షణానికి చూస్తారు, మర్చిపోతారేమో. కానీ గ్రౌండ్లోకి వెళ్తే, ప్రజల దగ్గరికి వెళ్తే, ప్రజా సమస్యలను లైవ్లో వింటే ప్రజలు గుర్తిస్తారు. ఈ సోషల్ మీడియాలలో వచ్చి విధంగా ప్రవర్తిస్తే ప్రజలు గుర్తించారు. ఎందుకంటే సోషల్ మీడియా అకౌంట్లు ఫేక్ ఉంటాయి, ఎడిటింగ్ రూపంలో ఉంటాయి, ఎలివేషన్స్ ఉంటాయి. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యల కోసం కొట్లాడాలి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద కొట్లాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజల్లోకి వెళ్ళి కొట్లాడితేనే వస్తుంది. కానీ ఈ తెలంగాణ సెంటిమెంట్ అంటే అడ్డం పెట్టుకొని తెలంగాణ మీదనే మళ్ళీ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఈ జన్మలో సాధ్యం కాదు. ఆల్రెడీ గతంలో తెలంగాణ వాదంతో గెలిచి 10 సంవత్సరాలు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వర్కౌట్ కాదు. అసలు తెలంగాణలో బీఆర్ఎస్ తెలంగాణనే బీఆర్ఎస్ అన్నట్టు చిత్రీకరించడం కరెక్ట్ కాదు. తెలంగాణ ఏర్పాటులో విద్యార్థుల పాత్ర ఉంది, రాయరుల పాత్ర ఉంది, అన్ని రకాల ప్రజల పాత్ర ఉంది. సో దాని ఏంటంటే ముందుండి నడిపించినట్టు కేసీఆర్ కాబట్టి ఆయనకు క్రెడిట్ వచ్చింది. కానీ సెంటిమెంట్ లేదు. ప్రజలు హ్యాపీగానే ఉన్నారు, 2 రాష్ట్రాల ప్రజలు హ్యాపీగా ఉన్నారు. అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు. సో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్నారు గవర్నమెంట్లో, వాళ్ళ మీద ప్రశ్నించాలి. కానీ ఇంకా తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తా అంటే కుదరదు కేసీఆర్. సో కేసీఆర్కి విచారణ చేస్తా అంటే కార్యకర్తలు పేటీఎం డబ్బులు ఇస్తారు, 1000 బిర్యానీలు 1000 రూపాయలు ఇస్తారు, ప్రజలు వచ్చి ధర్నాలు చేస్తారు, ఒక రోజు ఉంటారు, వెళ్ళిపోతారు. దాని ఎలివేషన్లో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు.
అంతే తప్ప రాజకీయంగా వచ్చింది ఏమీ లేదు. సో ప్రజాస్వామ్యంలో ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. సో కేసీఆర్ తప్పు చేయలేదని అనుకుంటున్నాం. ఒకవేళ చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. జస్ట్ విచారణకు మాత్రమే పిలిపించినారు. సో హరీష్ రావు విచారణకు వెళ్ళినాడు, కేటీఆర్ వెళ్ళినాడు, సంతోష్ రావు వెళ్ళినాడు. సో ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర కాబట్టి విచారణకు పిలిచినారు. దానికి తెలంగాణకి సంబంధం మంటగట్టేసి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని కూడా కరెక్ట్ కాదు. మొన్న రీసెంట్ గా కూడా అసెంబ్లీకి కేసీఆర్ వస్తుండే, పులి వస్తుంది, పులి గాజిస్తేస్తుంది, ఒక్కసారి కేసీఆర్ బయటకు వస్తే ఎట్లా ఉంటుంది తెలంగాణ అనేది ఏం లేదు. వచ్చాడు, సైన్ చేసి వెళ్ళిపోయాడు. ప్రజలకు అర్థం అయిపోయింది అదంతా ఎలివేషన్ అని చెప్పి ఏదో చేసేస్తాడు. అసెంబ్లీలోకి వచ్చి రేవంత్ రెడ్డి కడిగి పాడేస్తాడు, రేవంత్ రెడ్డి దుమ్ము దులిపేస్తాడు, కాంగ్రెస్ పార్టీని ఆడుకుంటాడు అని చెప్పి ఒకప్పుడు కేసీఆర్ స్పీచ్లు ఇస్తే ప్రజలు టీవీలో దిగబడేటారు. ఇప్పుడు కేసీఆర్ స్పీచెస్ ఎవ్వడం పట్టించుకోవట్లేదు. సో ఎందుకంటే కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు. సో కేసీఆర్ కూడా రాజకీయంగా చాలా విసిగిపోయినాడు అనే స్టేజ్కి వచ్చినాడు కాబట్టి ఆయన కూడా రెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అప్పుడున్న రాజకీయాలు వేరు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు. ప్రజలకు సమాచారం తొందరగా చేరవేరుతుంది. అప్పుడంటే టీవీలు, మీడియా, సోషల్ మీడియా అంతా లేదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి అక్రమాల వల్ల కేసీఆర్ చెడ్డ పేరు వస్తుంది. సో ఇట్లా పాడి కౌశిక్ లాంటి వ్యక్తులు, కేటీఆర్ లాంటి వ్యక్తులు సొంత బిడ్డనే పార్టీ నుంచి బయటకు వచ్చింది. సో ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ చేసుకోకుండా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. సిట్టు విచారణ బరాబర్ చేస్తుంది. సో ఒకవేళ తప్పుంటే శిక్ష అనుభవించాల్సిందే. సో తెలంగాణ సెంటిమెంట్కి, తెలంగాణ వాదానికి, తెలంగాణ ప్రజలకి కేసీఆర్ సిట్టు విచారణకి సంబంధం ఏం లేదు. సో కార్యకర్తలు ఇప్పటికైనా కొంచెం మారాలి. సో కేసీఆర్ మీద ఏం దోష అని చెప్తలేరు, జస్ట్ విచారణ చేస్తూ ఉన్నారు. దానికి మీరు ఫీల్ అయిపోయి ఏదో చేసేద్దాం అనుకుంటే కరెక్ట్ కాదు.